సో ఇప్పుడు మనము ఇండియన్ అగ్రికల్చర్లో వివిధ రకాల పంటల ఇంట్రడక్షన్ గురించి చూద్దాము. వీటి లీడింగ్ స్టేట్స్ అండి, అంటే ఈ పంటలు అన్నీ ఏ రాష్ట్రాలలో పండుతాయి అనేది మనము నెక్స్ట్ క్లాసెస్లో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి మీకు ఏమైనా సబ్జెక్ట్ పరంగా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్ చేయొచ్చు 8217037454. ఓకే, మనకు పంటలు ఇండియాలో రెండు రకాలుగా ఇయర్లో 2 సార్లు పండిస్తారు. ఖరీఫ్ సీజన్, రబీ సీజన్. ఖరీఫ్ సీజన్ వచ్చేసి నైరుతి ఋతుపవనాలతో స్టార్ట్ అవుతుంది, అంటే జూన్లో స్టార్ట్ అవుతుంది. మరి వీటి కోతకాలం వచ్చేసి సెప్టెంబర్ నుంచి అక్టోబర్లో పంటలను కోస్తారు. జూన్ నుంచి సెప్టెంబర్ టు అక్టోబర్ వరకు ఉండే కాలం ఖరీఫ్ కాలం. మరి ఇండియాలో ఖరీఫ్ సీజన్లో ప్రధానంగా పండే పంటలు ఏంటంటే రైస్, కాటన్, బాజ్రా అంటే సజ్జ, జూట్ అంటే జనుము, గ్రౌండ్నట్, జోవార్ జొన్న, మేజ్ అంటే మొక్కజొన్న, జొన్న, పత్తి, బాజ్రా, సజ్జ, రైస్, కాటన్ ఇవన్నీ ఖరీఫ్లో పండిస్తున్నారు. ఓకే, ఒక రైస్ మినహాయిస్తే మిగతావన్నీ కూడా అధిక ఉష్ణోగ్రతల వద్ద పండే పంటలే. సో మీరు ఇక్కడనే మీకు ఉష్ణోగ్రతలు కూడా వచ్చేస్తాయి. ఇక్కడే చెప్పేస్తున్నా, రైస్ కానివ్వండి, కాటను, బాజ్రా, జూట్, ఈ గ్రౌండ్నట్, జోవార్, మేజ్ అన్నీ కూడా సగటు ఉష్ణోగ్రతలు 21 to 27 degrees సెంటీగ్రేడ్ మధ్య ఉంటాయి. మీకు మెటీరియల్స్లో 27 ఉంటుంది, ఒకదానికి 25 ఉంటుంది. అలా ఎవరు అడగరండి ఎగ్జామ్స్లో. మీరు జస్ట్ రఫ్ ఫిగర్ గుర్తుపెట్టుకుంటే చాలు. అంటే మీరు కొన్ని ప్రత్యేకంగా ఉంటాయి కదా, అటువంటి టెంపరేచర్స్ని గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకి గోధుమకి పెరిగేటప్పుడు దానికి కూల్గా ఉండాలి వాతావరణం, అంటే 15 degrees సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత గోధుమకు కావాలా, అది క్వశ్చన్ అవుతుంది. అంతేకాని ప్రతి ఒకదానికి 21, ఒకదానికి 23, ఏం జొన్న 30 degrees సెంటీగ్రేడ్లో పెరగదా చెప్పండి? కొందరు మెటీరియల్స్లో రాస్తారు 23 degrees సెంటీగ్రేడ్ కావాలి, 27 కావాలి. దట్స్ నాట్ ఫైన్. ఓకే, ఎంత ఉంటుంది ఉష్ణోగ్రత, సగటు ఉష్ణోగ్రత మీరు గుర్తుపెట్టుకుంటే చాలు ఒక పంటకి. అంతేకాని అదేదో మెటీరియల్లో ఎగ్జాక్ట్గా ఇలా ఉంది అని బట్టి పెట్టడం సరికాదు. ఓకే, సో ఇక్కడ ఇవన్నీ కూడా ఈ జోవారు, సజ్జ, మొక్కజొన్న ఇవన్నీ కూడా చిరుధాన్యాలు డ్రై క్లైమేట్కి తట్టుకొని జీవిస్తాయి కదా, అంటే టెంపరేచర్స్ అబోవ్ 23 అబోవే ఉంటాయి వీటికి. అలా గుర్తుపెట్టుకోండి. వరి కూడా అంతే, 25 degrees సెంటీగ్రేడ్ అలా ఉష్ణోగ్రత సరిపోతుంది. నెక్స్ట్ రబీ. ఈ రబీలో పండే పంటలకు మాత్రం కొంచెం తక్కువ ఉష్ణోగ్రతలు కావాలి, అంటే పెరిగేటప్పుడు వాతావరణము చల్లగా ఉండాలి. అందుకే మన ఇండియాలో వీటిని వింటర్లో పండిస్తున్నారు. మరి రబీ సీజన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందంటే అక్టోబర్ టు డిసెంబర్తో స్టార్ట్ అయ్యి వీటి కోతకాలం ఏప్రిల్ టు జూన్ మధ్య ఉంటుంది. ఇవి రెండు ఖరీఫ్, రబీ కాకుండా కొన్ని పంటలు సమ్మర్లో పండుతాయండి. ఆ ఏప్రిల్, మేలలో కొందరు పండిస్తారు రైతులు. ఆ సీజన్ని ఏమంటామంటే జైద్ అంటాం, ZAID, జైద్ సీజన్ అంటాము. ఓకే, వరిని వెస్ట్ బెంగాల్, ఒడిషాలలో 3 సార్లు కూడా పండిస్తారు. వెస్ట్ బెంగాల్, ఒడిషా, అక్కడ జైద్ కాలంలో పండించే ఆ వరి రకాలను ఏమంటామంటే ఆస్, అమన్, బోరో అంటున్నాము. ఆస్, అమన్, బోరో వరి రకాలను వెస్ట్ బెంగాల్, ఒడిషాలలో జైద్ పంటలుగా అంటే సమ్మర్ సీజన్లో పండిస్తున్నారండి. ఓకే, నెక్స్ట్ మరి రబీ పంటలు ఏంటేంటి అంటే గ్రౌండ్నట్, వీట్ ఇందాకే చెప్పుకున్నాం కదా, కూల్ సీజన్ కావాలి అని వీటికి. ఓకే, అలాగే గ్రౌండ్నట్, మస్టర్డ్ అంటే ఆవాలు, వీటన్నిటినీ కూడా రబీ సీజన్లో పండిస్తున్నాము. సరే,
మరి ఫస్ట్ చూసుకున్నట్లయితే ఆహార ధాన్యాలను పంటలను చూసుకున్నట్లయితే మన దేశంలో ఆహార పంట భూముల విస్తీర్ణంలో ఆహార ధాన్యాలదే ఎక్కువ భాగం ఉంది. అంటే సగం పైగా ఉందండి. 54%. టీసీఏ అంటే టోటల్ క్రాప్డ్ ఏరియా. మొత్తం పంట భూమిలో 54% ఆహార ధాన్యాలదే ఉంది. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ వరిని చూసుకున్నట్లయితే వరి ఈ ధాన్యాలు అన్నీ కూడా మనము ఎందుకు ఏమిస్తాయి? ఇవి మనకు కార్బోహైడ్రేట్స్ని ఇస్తాయి. అంటే బాడీకి మనకు కార్బోహైడ్రేట్స్ చిన్న క్లాసుల్లో చదివింటాము. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, కొవ్వులు అంటే లిపిడ్స్, ఇవన్నీ కావాలా. ఇందులో కార్బోహైడ్రేట్స్ ప్రధానంగా వేటి నుంచి లభిస్తాయి అంటే ఈ ధాన్యాల నుంచి లభిస్తాయి. ప్రోటీన్స్ దేని నుంచి బాగా లభిస్తాయి అంటే పల్సెస్ పప్పు ధాన్యాల నుంచి లభిస్తాయి. మరి లిపిడ్స్ అంటే కొవ్వు పదార్థాలు బాడీకి అవసరమైనది దేని నుంచి లభిస్తాయి అంటే నూనె గింజల నుంచి లభిస్తాయి. ఓకే, సరే. మరి వరి పంటలో రకాలు ఉన్నాయండి. ఇందులో IR45, రత్న, హంస, పూస అనేసి ఇలా ఎన్నో రకాలు డెవలప్ చేశారు. ఇవి కొన్ని ఉదాహరణలు అన్నమాట. ఇంకా లూనిశ్రీ అనేది అయితే గినక మొదటి సూపర్ రైస్ వంగడం. సూపర్ రైస్ అంటే ఏంటంటే ప్రతికూల పరిస్థితుల్ని కూడా బాగా తట్టుకొని అధికంగా దిగుబడినిచ్చే పంటలను సూపర్ రైస్ అంటారు. అటువంటి సూపర్ రైస్లో మొదటి వంగడం లూనిశ్రీ అన్నమాట. అలాగే గోల్డెన్ రైస్ అని బయోఫోర్టిఫైడ్ రైస్ అంటామండి. బయోఫోర్టిఫైడ్ రైస్ అంటే ఆహార ధాన్యాలలో మన బాడీకి అవసరమైన ఖనిజ లవణాలను కలపడము. అంటే పక్కన తయారు చేసి వాటిని కలుపుతారు ఆహార ధాన్యాలకు. వాటిని బయోఫోర్టిఫైడ్ రైస్ అంటాము. ఓకే, అటువంటి బయోఫోర్టిఫైడ్ రైస్ మొదటిది ఏంటి అంటే విటమిన్ ఏ ని ఫోర్టిఫైడ్ చేసిన గోల్డెన్ రైస్. అలాగే 2023లో మన నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అది ఎక్కడ ఉంది అంటే ఒరిస్సాలోని కటక్లో ఉంది. నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రీసెర్చ్ ఇకార్ అంటాం. ఆ ఇకార్ సంస్థ వాళ్ళు సంయుక్తంగా సిఆర్ రకాలను, డిఆర్ఆర్ రకాలను విడుదల చేశారు. ఈ CR315 అనేదేమో ప్రోటీన్ అత్యధికంగా, మామూలుగా కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి బియ్యంలో, కానీ ఈ CR315 అనేది ప్రోటీన్తో ఫోర్టిఫైడ్ చేసిన మొదటి వరి వంగడం CR315 లాస్ట్ ఇయర్ అంటే 2023 మార్చ్లో రిలీజ్ చేశారు. అలాగే CR-10, DRR-10 అనేవి జింక్తో ఫోర్టిఫైడ్ చేసిన వరి రకాలు. ఇవి కూడా లాస్ట్ ఇయర్ మార్చ్లో రిలీజ్ చేశారండి. మరి అంతర్జాతీయ వరి పరిశోధనా కేంద్రం ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫిలిప్పైన్స్లోని మనీలాలో ఉంది. నెక్స్ట్, మరి వరి పండాలంటే ఆ క్లైమేట్ ఎలా ఉండాలంటే ట్రోపికల్ హ్యూమిడ్ క్లైమేట్ ఉండాలి. ట్రోపికల్ అంటే ఉష్ణ వెచ్చగా ఉండాలి. హ్యూమిడ్ అంటే వాతావరణంలో తేమ ఉండాలి. సో వరి పండుటకు ట్రోపికల్ హ్యూమిడ్ క్లైమేట్ కావాలి. అలాగే ఒండ్రు నేలలు లేదా అల్యూవియల్ నేలలు మీకు ఐడియా ఉంటుంది కదా, తీర ప్రాంతాలలో డెల్టాలలో ఉంటాయి మంచి మంచి సన్నగా రేణువులు, ఆ ఒండ్రు మట్టి చూసే ఉంటారు మీరు. అటువంటి నేలలు వరి పంటకు అనుకూలం. మరి ఇటువంటి ఇక్కడే చెప్పేస్తున్నా, ఈ అల్యూవియల్ నేలలు ప్రధానంగా వరి, జనుము, చెరకు ఈ 3 రకాల పంటలకు మంచి అనువైనవన్నమాట. మరి పత్తి పంటకు ఏమనుకూలము అంటే నల్లరేగడి మృత్తికలు. ఓకే, ఇలా ఒకేసారి చదువుకుంటే మనకు కన్ఫ్యూషన్ ఉండదు, ఒక చోట అన్నీ చేర్చి చదువుకుంటే. రైట్, నెక్స్ట్ గోధుమ పంటను చూసినట్లయితే ఆల్రెడీ చెప్పాను, ఇది రబీలోనే ఎందుకు పండిస్తారు. నెక్స్ట్ గోధుమ, మన దేశంలో గోధుమ పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉంది అంటే గనక హర్యానాలోని కర్నాల్లో ఉంది.
ఇది టెంపరేట్ జోన్లో పండే పంట. ఇందాకే చెప్పాను, కూల్ కండిషన్ ఉండాలి. నార్త్లో వింటర్లో రబీ పంటగా పండిస్తారు. టెంపరేట్ జోన్లో పండే పంట గోధుమ. మన దేశంలో గోధుమ మాల్వా రీజియన్ అంటే ఆ మధ్యప్రదేశ్, ఆ గుజరాత్ ఆ ప్రాంతం అన్నమాట. మాల్వా రీజియన్ ప్రాంతంలో హిమాలయాల్లో గోధుమను పండిస్తున్నామండి. నెక్స్ట్ జోవార్ లేదా సోర్గం. ఇంకా వీటి కండిషన్స్ కూడా ఇంకా ఏంటి, చిరుధాన్యాలకు వచ్చేసినాం. ప్రధాన ఆహార ధాన్యాలేమో వరి, గోధుమ. నెక్స్ట్ జోవార్. చిరుధాన్యాలు వచ్చేసి జోవారు, బాజ్రా, మేజ్ ఇటువంటివి మన దేశంలో ప్రధానంగా పండుతున్నాయి. అలాగే రాగి కూడా అండి. వీటిలో ఈ చిరుధాన్యాలలో ఫైబర్, మిల్లెట్స్ అంటాం వీటినే, మిల్లెట్స్. ఈ 2023 ఇయర్ని ఇంటర్నేషనల్ మిల్లెట్ ఇయర్స్గా మోడీ చొరవతో ప్రకటించారనమాట. మరి ఈ ఇయర్ థీమ్ ఏంటంటే హెల్తీ మిల్లెట్స్, హెల్తీ పీపుల్. సో 2023 మిల్లెట్ ఇయర్స్ థీమ్ ఏంటంటే హెల్తీ మిల్లెట్స్, హెల్తీ పీపుల్ అన్నమాట. సరే, మిల్లెట్స్ దీన్నే ఈ మధ్య కొత్త పేరుతో పిలుస్తున్నారు, శ్రీ అన్న. ఓకే, శ్రీ అన్న అంటే అన్నం కాదు, మిల్లెట్స్ అన్నమాట. మరి ఫాదర్ ఆఫ్ మిల్లెట్స్ ఎవరు అంటే ఈ మధ్య మిల్లెట్స్ మీద ఎంతో కృషి చేసి వాటి అభివృద్ధికి దోహదపడిన ఖాదర్ వలి గారిని ఫాదర్ ఆఫ్ మిల్లెట్స్ అని పిలుస్తాము. మరి చిరుధాన్యాలు ఈ మధ్య బాగా ఫైబర్ కంటెంట్ ఎక్కువ, ఈ అన్నము గోధుమలో కంటే కూడా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల వీటిని డయాబెటీస్ తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే అందులో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది కూడా అంటే షుగర్ లెవెల్ అనేది కూడా అంటే కార్బోహైడ్రేట్ లో లెవెల్ అన్నమాట. అటువంటి లెవెల్ని గ్లైసెమిక్ ఇండెక్స్తో సూచిస్తాం మనం. అన్ని పదార్థాలకు ఉంటుంది. రైస్కి అయితే గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుందండి, అబోవ్ 60 ఉంటుంది. అదే మిల్లెట్స్లో సజ్జావి తీసుకోండి 29 ఉంటుంది. అలా కార్బోహైడ్రేట్స్ అదే గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తక్కువ ఉంటుందండి మిల్లెట్స్కి. అదిను మళ్ళీ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మిల్లెట్స్ అనేవి డయాబెటీస్ వ్యాధి నియంత్రణలో బాగా ఉపయోగపడతాయని తేలిందనమాట. అందుకే ఈ మధ్య బాగా వీటిని ప్రజలు బాగా ఆదరిస్తున్నారు. సరే, నేను ఇక్కడ ఇంకో విషయం మర్చిపోయాను, గోధుమలో రకాల గురించి చెప్పడం మర్చిపోయాను. గోధుమలో కళ్యాణ్, సోనా, సోనాలిక, జయక్, జయ ఇవన్నీ కూడా గోధుమలో రకాలన్నమాట. మామూలుగా గోధుమని హార్డ్ వీట్, సాఫ్ట్ వీట్, డ్యూరమ్ వీట్ అని విభజిస్తారనమాట. ఓకే, హార్డ్, సాఫ్ట్, డ్యూరమ్ అంటే ఏంటి, వాటిలో ఉండే గ్లూటెన్ కంటెంట్ని బట్టి విభజిస్తారు. ఈ గ్లూటెన్స్ అనేవి ఎక్కువగా ఉంటే ఆ గోధుమ గట్టిగా ఉంటుందన్నమాట, పిండితో చేసేటి. ఓకే, డ్యూరమ్ వీట్ హై గ్లూటెన్ ఉంటుంది, అలాగే అత్యధికంగా ప్రోటీన్ ఉంటుంది. వీటిని పాస్తాలలో ఉపయోగిస్తారు. నెక్స్ట్ హార్డ్ వీట్ అనేది డ్యూరమ్ వీట్ కన్నా ఇంకా కొంచెం సాఫ్ట్గానే ఉంటుంది. ఎందుకంటే కొంచెం డ్యూరమ్ కంటే కూడా హార్డ్ వీట్లో కొంచెం గ్లూటెన్ కంటెంట్ తక్కువ అన్నమాట. ఇంకా కొంచెం ప్రోటీన్ కంటెంట్ కూడా తక్కువ ఉంటుంది. తర్వాత లాస్ట్ వచ్చేసి సాఫ్ట్ వీట్. హార్డ్ వీట్నేమో బ్రెడ్, బన్నుల తయారీలో ఉపయోగిస్తారు. మరి సాఫ్ట్ వీట్నేమో కేకుల తయారీలో ఉపయోగిస్తారు. సాఫ్ట్ వీట్లో అన్నిటికంటే తక్కువ ప్రోటీన్ ఉంటుంది, అన్నిటికంటే తక్కువ గ్లూటెన్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ జోవార్, సోర్గం గురించి చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ ఇంకా ఈ కండిషన్స్ అన్నీ, చిరుధాన్యాలకి కండిషన్స్ అన్నీ ఒకటే అండి. సెమీ యారిడ్ రీజియన్లో పండుతాయి. ఓకే, డ్రై ల్యాండ్ ఫార్మింగ్ అంటాం మనము. బిలో 75 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ ఉండే ప్రాంతాలలో నీటి వసతులు తక్కువ ఉంటాయి కదండి. కాబట్టి అటువంటి నీటి కొరతను తట్టుకొని పండే పంటలనే పండిస్తాము. డ్రై ల్యాండ్ ఫార్మింగ్ అంటాం దాన్ని. అలా చిరుధాన్యాలు డ్రై ల్యాండ్ ఫార్మింగ్కి అనువైనవి అనమాట. ఈ చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు ఇలాంటివి. ఓకే, నూనె గింజలు కూడా. ఇప్పుడు వరి,
చెరకు, జనుము ఇవి తీసుకోండి. ఈ మూడింటిని బాగా గుర్తుపెట్టుకోండి. అత్యధిక వర్షపాతం కావాలి వరికి, చెరుకుకి, జనుముకి. మూడిటికి కూడా 100 సెంటీమీటర్స్ అబౌవ్ రెయిన్ఫాల్ కావాలి. సరే, మరి గోధుమకి అయితే కనుక 50 to 75 అయితే సరిపోతుంది. మరి చిరుధాన్యాలకన్నిటికీ ఒక్కొక్క దానికి సపరేట్గా చదవాల్సిన పని లేదు. చిరుధాన్యాలకన్నింటికి ఈ గోధుమ సోర్గం, బాజ్రా, మెయిజ్, రాగి ఇటువంటి చిరుధాన్యాలన్నిటికీ కూడా 75 సెంటీమీటర్స్ బిలో రెయిన్ఫాల్ సరిపోతుంది. అలాగే ఒక 25 నుంచి 27 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత సరిపోతుంది. ఓకే, మరి బాజ్రా, సజ్జ దీని ప్రత్యేకత ఏంటి అంటే అత్యంత కఠినమైన పరిస్థితుల్ని కూడా ఎదుర్కొని పెరిగే చిరుధాన్యపు పంట ఏది అంటే మీరు బాజ్రాని ఎన్నుకోవాలి. సజ్జ ఎందుకంటే ఇది ప్రొలాంగ్డ్ డ్రాట్స్ అంటే ఎక్కువ కాలం కరువు ఉన్నా కానీ తట్టుకొని పెరగగలిగే మొక్క బాజ్రా అండి. ఓకే, అలాగే గ్రామ్ అంటే శనగకి కూడా జస్ట్ 1 or 2 రెయిన్ఫాల్స్ చాలండి. 1 లేదా 2 వర్షపాతాలు వచ్చినట్లయితే శనగ వచ్చేస్తుందన్నమాట. నెక్స్ట్ మెయిజ్, మొక్కజొన్న ప్రత్యేకత ఏంటంటే ఈ చిరుధాన్యాలన్నిటిలో కూడా ఎక్కువ ఉత్పాదకత కలిగిన పంట ఏది అంటే మొక్కజొన్న. ఈ మొక్కజొన్న ఎందుకు మరి దీనికి ఇంత ఉత్పాదకత వచ్చిందంటే దీని మీద హరిత విప్లవం బాగా ప్రభావం చూపింది. హరిత విప్లవం బాగా ప్రభావం చూపిన చిరుధాన్యపు పంట ఏది అంటే గినక మొక్కజొన్నే. ఓకేనా, కింది వాటిలో ఆప్షన్స్ ఇచ్చి ఏది క్రింది వాటిలో బాగా హరిత విప్లవం ప్రభావం చూపింది ఎంచుకోండి అంటే మేజ్ గురించి చెప్పచ్చు అన్నమాట. సో మేజ్ చిరుధాన్యాలన్నింటిలో కల్లా ఎక్కువ ఉత్పాదకత ఉంది. నెక్స్ట్ ఇంకా రాగి గురించి తెలిసిందే కదా, కాల్షియము ఇవన్నీ కూడా అధికంగా ఉంటాయి రాగి తీసుకోవడం వల్ల. నెక్స్ట్ ఇంకా ఇక్కడ సెంట్రల్ బెల్ట్ ఉంది చూడండి, ఇది పశ్చిమము సెంట్రల్ బెల్ట్. వెస్టర్న్ సెంట్రల్ బెల్ట్లో అంటే ఏమేమి వస్తాయి? సెంట్రల్ బెల్ట్ అంటే మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, కింద కర్ణాటక, ఇవన్నీ రాజస్థాన్, ఇవన్నీ కూడా చిరుధాన్యాలకు ఫేమస్ అన్నమాట ఆ రీజియన్. ఎందుకంటే ఇది డ్రై ల్యాండ్స్ కదా, డ్రై ల్యాండ్స్లో బాగా పండిస్తారు. ఇదేం నేర్చుకోవాల్సిన పని లేదు, జస్ట్ ఒక ఐడియా పెట్టుకోండి అంతే. నెక్స్ట్ 2018-19లో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్లో చిరుధాన్యాలను కూడా ఇంక్లూడ్ చేశారు. అంతకుముందు NFSMలో ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు వరి, గోధుమ ఇవే ఉండేవండి. తర్వాత 2018-19లో NFSMలో మిల్లెట్స్ను కూడా యాడ్ చేయడం జరిగింది. మరి 14 రాష్ట్రాలలో ఈ మిల్లెట్స్ని NFSM కింద యాడ్ చేసి వాటి పంటలకి ప్రోత్సాహం అందిస్తున్నారు. ఇందులో ఏపీ, ఈ 14 రాష్ట్రాలలో ఏపీ, తెలంగాణ కూడా ఉన్నాయి. NFSM గురించి మళ్ళీ మనం సపరేట్గా చదువుకుందాం. ఓకే, నెక్స్ట్ పల్సెస్ చూసినట్లయితే పప్పు ధాన్యాలు ఇందాకే చెప్పుకున్నాం, ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. మరో ముఖ్యమైన ఫీచర్ ఏంటంటే ఇవి నేలలో నైట్రోజన్ అంటే నత్రజనిని ఫిక్స్ చేసి భూమిని బాగా సారవంతం చేస్తాయి. అంటే వాతావరణంలో ఉండే నైట్రోజన్ని మొక్కలు పీల్చుకోలేవన్నమాట. దాన్ని ఇటువంటి మొక్కలు, నైట్రోజన్ ఫిక్సింగ్ మొక్కల్లో లోపల వేర్లల్లో బ్యాక్టీరియాలు పెరుగుతాయన్నమాట. అజిటోబ్యాక్టర్ ఇలా ఇటువంటి బ్యాక్టీరియాస్ దాంట్లో రూట్స్ మీద ఇలా నాడ్యూల్స్ ఉంటాయి. ఈ నాడ్యూల్స్ని బ్యాక్టీరియా పెరిగి ఫంగస్, కొన్ని రకాల మైక్రో ఫంగస్ కూడా అన్నమాట. అంటే అవి ఏంటి అంటే మైక్రో ఆర్గానిజమ్స్, సూక్ష్మజీవులు, కంటికి కనిపించినంత సూక్ష్మజీవులు మైక్రో ఆర్గానిజమ్స్ అంటాము. అవి ఈ మొక్కల వేర్లలో ఉండే నాడ్యూల్స్లో ఉండి వాతావరణంలో ఉండే నైట్రోజన్ని మొక్కలకు భూమి లోపల అందేలా ఫిక్స్ చేస్తాయి. సో అప్పుడు మనకు యూరియా అవసరం ఉండదు కదా,
సో అందుకే చాలామంది రైతులు ఈ లెగ్యూమినేసీ కుటుంబం అంటాము, వీటి పప్పుధాన్యాలు మొక్కల్లో లెగ్యూమినేసీ కుటుంబానికి చెందినవన్నమాట. ఇవి ఈ నైట్రోజన్ ఫిక్సింగ్ మొక్కల్ని ఫెర్టిలిటీ, సాయిల్ ఫెర్టిలిటీ, నేల సారాన్ని పెంచడానికి కూడా వేస్తూ ఉంటారనమాట. మరి పల్సెస్ పప్పుధాన్యాలు రకరకాలు ఉన్నాయి కదా, చెప్పుకున్నాం. తూర్ అంటే కందిపప్పు, అలాగే గ్రామ్ అంటే శనగలు, నెక్స్ట్ ఉరద్ అంటే మినప్పప్పు, మూంగ్ అంటే పెసరపప్పు, ఇంకా మసూర్, పీస్ అంటే బఠానీలు, ఇలా గ్రామ్ అంటే శనగలు. ఇలా పల్సెస్లో రకాలన్నమాట ఇవన్నీ మన దేశంలో పండించేవి. నెక్స్ట్ దక్కన్లో, సెంట్రల్ రీజియన్లో పల్సెస్ ఎక్కువగా పండిస్తున్నారు. దక్కన్ పీఠభూమి అంటే తెలుసు కదా, మన సదరన్ రాష్ట్రాలు, మహారాష్ట్ర ఇవన్నీ కలిసి ఉండేదాన్ని దక్కన్ పీఠభూమి అంటాము. సరే, నెక్స్ట్ నూనె గింజలు వచ్చేసి మనకు నూనెలు ఇస్తాయి. అంటే ఆ గింజల్లో నూనె శాతం అధికంగా ఉంటుంది. ఇవి మన బాడీలో కొవ్వుల్ని కలిగి మనకు అధికంగా శక్తినిస్తాయి. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు, కొవ్వులలో అధికంగా మనకు ఎనర్జీని ఇచ్చేది ఏంటి అంటే కొవ్వులే అండి. అంటే దాంట్లో ఒక్క మాలిక్యూల్ని మన బాడీలో డిగ్రేడ్ చేస్తే బాడీ అప్పుడు రిలీజ్ అయ్యే ఎనర్జీ కొవ్వుల్లో అధికంగా ఉంటుంది. ఓకే, అందుకే పెద్దోళ్ళు అంటూ ఉంటారు నూనెలు తీసుకోవద్దండి లావ్ అయిపోతారు అని చెప్తూ ఉంటారు కదా. సరే, ఈ నూనె గింజలు మనకు తెలుసు, గ్రౌండ్ నట్, రేప్ సీడ్, అలాగే మస్టర్డ్, సోయాబీన్, ఇటువంటివి మన ఇండియాలో నూనె గింజలుగా పండిస్తున్నాము. మరి ఎక్కడ పండుతున్నాయి ఎక్కువ అంటే చెప్పాను, నెక్స్ట్ క్లాస్లో చెప్పాను. మాల్వా, మరఠ్వాడ రీజియన్లో నూనె గింజలు బాగా ఎక్కువగా పండిస్తున్నారంట. నెక్స్ట్ మంచు. ఏ పంటలకు మంచు హానికరము అనేది మనం ఒక్కసారి అన్నిటిని ఎగ్జామిన్ చేస్తే, ఎందుకంటే మనకు ఒక్కొక్కటి సపరేట్ డీల్ చేస్తే సరిగ్గా గుర్తుండవు. ఇలా అన్నిటినీ ఒక చోటికి తెచ్చి చదివితే బాగా గుర్తుంటాయి. సో మంచు క్రింది వాటిలో ఏ పంటల మీద దుష్ప్రభావం చూపిస్తుంది అని క్వశ్చన్ అడగచ్చు. ఆప్షన్స్ ఇస్తాడు. సో అప్పుడు మనం కన్ఫ్యూజ్ కాకుండా ఏమేం పంటలు చూద్దాము. గోధుమ పంటకి పెరిగిన దశలో మంచి, అంటే కోత దశ వస్తుంది కదా, అప్పుడు మంచు అస్సలు ఉండకూడదండి. పెరిగేటప్పుడేమో కూల్గానే ఉండాలి, కానీ కోతకు వచ్చినప్పుడు మంచు పడకూడదు. గోధుమ పంటకి హానికరం. అలా గోధుమ, పత్తి, తేయాకు, రేప్ సీడ్, మస్టర్డ్, రబ్బరు, ఈ పంటలకు మంచు హానికరము. ఓకేనా, హార్వెస్టింగ్ స్టేజ్లో మంచు అసలు పడకూడదు. ఇంకా తేయాకు, రబ్బర్కైతే గినక సంవత్సరంలో ఎక్కువ నెలలు 250 రోజుల పైన మంచు అనేది ఉండకూడదు తేయాకు, రబ్బర్కి. నెక్స్ట్ ఫైబర్ క్రాప్స్ అంటే గినక ఆ పంటల్లో ఎక్కువగా నారలు అంటాము, వాటిని పీచులు అంటాము, ఇలా దారాలుగా ఉంటాయన్నమాట. అటువంటి క్రాప్స్ని మనము ఫైబర్ క్రాప్స్ అంటాము. ఏమున్నాయి మనకంటే పత్తి, జనుము ఫైబర్ క్రాప్స్. ఓకే, పత్తినేమో నర్మదా ప్రాంతంలో పండిస్తున్నాము. నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుంటాం మనము బ్లాక్ కాటన్ సాయిల్. ఓకే, పత్తి పంటకు చాలా అనుకూలము. మన దక్కన్ పీఠభూమిలో లావా నుంచి, అగ్నిశిలల నుంచి, లావా నుంచి ఏర్పడిన ఈ నల్లరేగడి మృత్తికలు అనేవి పత్తి పంటకు చాలా అనుకూలమండి. సరే, ఇంకా జనుము పంట కూడా ఆల్రెడీ చెప్పాను, 100 నుంచి 200 సెంటీమీటర్ల వర్షపాతం కావాలి అని. ఇంకా ఉష్ణోగ్రత చూసినట్లయితే పత్తికి కూడా నార్మలే, ఇందాకే ఆ 20 to 27 మధ్యలోనే ఉంటుంది పత్తి పంటకి ఉష్ణోగ్రత. జనుముకు కూడా అంతే. మరి రబ్బర్ చూసినట్లయితే ఇది ఈక్వటోరియల్ క్లైమేట్ పంట. అంటే భూమధ్య రేఖ ప్రాంతం దగ్గర ఉంటాయి కదా దేశాలు, అక్కడ ఆ రీజియన్స్లో బాగా పండుతుంది రబ్బరు. సరే, ఈక్వటోరియల్ పంట అయినా ట్రోపికల్, సబ్ ట్రోపికల్ రీజియన్స్లో కూడా
రబ్బర్ని పండిస్తున్నారు, సహజ రబ్బర్. ఓకే, ట్రోపికల్, సబ్ ట్రోపికల్ అంటే భూమధ్యరేఖ ప్రాంతం కంటే ఇంకా కొంచెం తక్కువ ఉష్ణోగ్రతలు ఉండే ప్రాంతాలన్నమాట. మనము ఉష్ణోగ్రత చాప్టర్లో డిస్కస్ చేస్తాము. ట్రోపికల్, టెంపరేట్, ఇంకా చలి ఎక్కువ ఉండే ప్రాంతాలని పోల్స్ ఇట్లా. ఓకే, ఈక్వటోరియల్, ట్రోపికల్, సబ్ ట్రోపికల్ క్లైమేట్స్లో రబ్బర్ పండుతుంది. 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం కావాలి. అలాగే సహజ రబ్బరు ఉత్పత్తిలో మన దేశం 4వ స్థానంలో ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకు లాస్ట్లో పండ్ల ఉత్పత్తిలో మన ఏ రాష్ట్రాలు ఫేమస్ అని చెప్పేసి చిన్న అడిషన్ అనమాట. ఫస్ట్ మ్యాంగో గినక తీసుకుంటే ఇక్కడే చూడండి, MA గుర్తుపెట్టుకోండి. M అంటే మహారాష్ట్ర, A అంటే ఆంధ్రప్రదేశ్, N అంటే తెలంగాణ. అలా కాకుండా AN అంటే ఆంధ్రప్రదేశ్, దాని అనుబంధ రాష్ట్రం తెలంగాణ, అంతే కదా. సో మ్యాంగో ఇంగ్లీష్లో రాసుకోండి ఇలా MANGO అనేసి. ఈ మ్యాన్లోనే మనకు దీని రాష్ట్రాలు కూడా వచ్చేస్తాయి. M అంటే మహారాష్ట్ర, A అంటే AP, N అంటే తెలంగాణ, AN అంటే ఆంధ్రప్రదేశ్, దాని అనుబంధ రాష్ట్రం అని. నెక్స్ట్ ఆరెంజెస్ ఫేమస్ వచ్చేసి ఆర్లో ఉంది. నాగపూర్ చిరపుంజీలు కూడా పలుకుతాయి. కొంచెం ఆ చిన్న లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఆరెంజ్ అంటే ఆర్తోనే వచ్చేస్తాయి దాని రాష్ట్రాలు కూడా. చిరపుంజి అంటే మేఘాలయ. ఓకే, నాగపూరు చిరపుంజీలు ఆరెంజ్కి ఫేమస్. అలాగే బనానాకు వచ్చేసి కేరళ, మిజోరం, మహారాష్ట్రలు ఫేమస్ అండి. బనానా చిప్స్ కేరళ నుంచే వస్తాయి కదా మనకు, అది గుర్తుపెట్టుకోండి. కేరళ ఈజీగా గుర్తుంటుంది. కేరళ ఫేమస్ అండి బనానా చిప్స్కి. కాబట్టి మనము అది గుర్తు ఉంటే కనుక కేరళ అనేది ఫస్ట్ మనకు గుర్తు వచ్చేస్తుంది. కేరళ తర్వాత మిజోరం, మహారాష్ట్రలో బనానా బాగా పండుతుంది. నెక్స్ట్ లిచీ, గువా పండ్లు వచ్చేసి, గువా అంటే జామ పండ్లు, లిచీ గువాలు వచ్చేసి యూపీ, బీహార్లలో పండుతాయి. ఇవి మనకు యూపీ, బీహార్లో లిచీ పండ్లు తిని చాలామంది పిల్లలు చనిపోయినారండి. అది న్యూస్లో వచ్చింది. ఆ లైన్ గుర్తుంటే మనకు లిచీకి బీహార్ ఈజీగా గుర్తుంటుంది. లిచీ, గువా యూపీ, బీహార్లలో ఎక్కువ పండుతుంది. నెక్స్ట్ పైనాపిల్స్ అయితే గినక మేఘాలయలో ఎక్కువ పండుతాయి. ద్రాక్షని గినక తీసుకుంటే మన ఏపీ అనుబంధ రాష్ట్రం తెలంగాణ, మహారాష్ట్రలో ద్రాక్ష బాగా పండుతుంది. ద్రాక్ష వచ్చేసి ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రలో పండుతుంది. పైనాపిల్స్ అయితే మేఘాలయలో పండుతాయి. జమ్మూ అండ్ కాశ్మీర్లో అయితే గినక యాపిల్స్, ఆప్రికా, వాల్నట్స్ జమ్మూ కాశ్మీర్లో, హిమాచల్ ప్రదేశ్లో బాగా పండుతాయి. సిమ్లా యాపిల్ అని ఫేమస్ కదా యాపిల్లో. సిమ్లా హిమాచల్ ప్రదేశ్ రాజధాని కదా. సో యాపిల్స్కి వచ్చేసి జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ ఫేమస్ అనమాట. జమ్మూ కాశ్మీర్లో ఇంకా ఇతర ఫ్రూట్స్ ఏం పండుతాయంటే డ్రై ఫ్రూట్స్, ఇవి ఆప్రికా, వాల్నట్స్ కూడా పండుతాయి. ఓకే.